రాత్రి సమ్మేళనం అని ఈటీవీ విన్ వాళ్ళ ఒక సినిమా చూశా. అది లవ్ స్టోరీస్ ఈ రోజుల్లో ఏం తీస్తారు, ఏం చూస్తారు అనుకునే సమయంలో ఒక పాత స్టోరీ, పాత లైన్తో ఇప్పుడు యూత్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మాట్లాడుకుంటుంది అన్న బ్యాక్గ్రౌండ్, అంటే అది ఆ వాతావరణాన్ని చూపిస్తూ ఈ 2 గంటల సినిమాని కాస్త ఎంగేజింగ్గానే తీసాడు. మధ్యలో మనకి బోర్ కొడుతుంది. ఒక్కసారిగా 1950ల నాటి, ఇంకా మాట్లాడితే 40ల నాటి మెథడ్ యాక్టింగ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. డిలేడ్ టైప్ ఆఫ్ యాక్షన్, స్లో మోషన్ కూడా కాదు, అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగులు కానీ చాలా స్లోగా చెప్పడము, అది కనపడింది. చాలా తక్కువ మంది, ఆ ప్రియా భట్లమాని అనే అమ్మాయి పేరు తెలుసు, మొహం తెలుసు నాకు, మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. బహుశా ఈటీవీ వాళ్ళ ఆస్థాన విద్వాంసులు, నర్తకీమణులు, నటులు ఉన్నట్టున్నారు మొత్తం. డైరెక్టర్ వచ్చేసి తరుణ్ ఏదో ఉంది. ఓకే, బాగానే తీసాడు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వేరే ఊరు నుంచి టౌన్కి వచ్చిన ఒక ఇంట్రావర్ట్ అయిన యువకుడు తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తే, పైగా అతను ఒక రైటర్ అయ్యి ఉండి, ఆ అమ్మాయిని తన స్నేహితుడు, తనకి ఎంతో ప్రాణంగా చూసుకునే స్నేహితుడు ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత తన ప్రేమని తనలోనే దాచిపెట్టుకుంటే, ఆ అమ్మాయికి ఈ ప్రేమ గురించి తెలిసినప్పుడు, ఆ అమ్మాయికి అంతకుముందు ఇంకో ప్రేమ ఉన్నప్పుడు గందరగోళంగా ఉంది కదా. అది చివరికి ఏం చేస్తారు అంటే, మధ్యలో కొన్ని అంతర్లీనంగా ఈ మహిళల సమస్యలు, ఆడపిల్లల్ని ఎలా పెంచుతారు అంటే చివరిలో హీరోయిన్ అడుగుతుంది అన్నమాట. ఒకప్పుడు మా వారి కొలీగ్ని, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలంటే అలా చూసుకుంటావంటే వీడు సినిమాటిక్గా బిల్డప్లు ఇస్తా చెప్తాడు అనమాట. యువరాణిలా చూసుకుంటా అని, యువరాణిలా కాదు మనుషుల్లా చూసుకో అంటే, గర్భవతిగా ఉన్నటువంటి ఆ స్నేహితురాలు కూడా, అవును మమ్మల్ని మనుషుల్లా చూడండి అంటే, నేను నీకు అలా ఇస్తున్నా కదా అంటాడు. ఇస్తున్నా కదా అంటే నువ్వని కాదు అందరూ అంటారు. అంటే ఏదో సొసైటీలో వాళ్ళ భావాలని నొక్కేస్తున్నట్టు. సరే, మీ భావాలని నొక్కేస్తున్నారు అనుకున్నప్పుడు, అంటే ఈ దర్శకుడికి నేను చెప్తుంది, మరి మగ పురుషుడు తాలూకు భావాలను ఎవరు నొక్కేయడం లేదా? సొసైటీలో ఇంట్రావర్టు, ఎక్స్ట్రావర్టు, కొన్ని ఏమంటారు అంటే 3 కోణాలు స్పృశించాడు. ఈ హీరోయిన్ తాలూకు గత ప్రేమ తాలూకు అనుభవం చెప్తున్నప్పుడు అతను ఒక స్వీపర్గా కూడా పనిచేస్తూ కనిపిస్తుంది. ఆ స్వీపర్ వృత్తి నుంచి, అంటే వాష్రూమ్లు క్లీన్ చేస్తుంటే కనిపిస్తే, అతని వృత్తిని అంచనా వేసి క్యాస్ట్ అది ఇది అని చెప్పేసి ఏదో స్పృశించబోయాడు. కానీ దర్శకుడు పూర్తిగా ఎడల తాను ఏం చెప్పదలుచుకున్నాడో ఒక అస్పష్టమైన చిత్రం, అంటే క్లారిటీ లేనప్పుడు ఇట్లాంటివి జరుగుతుంది. ఓకే, ఎంగేజింగ్గా ఉంది. ఇలాంటిదే ఇది కాదు, ఈ కథను తిరగేస్తే ఎలా ఉంటుంది అనేది ఎమోజీ అని చెప్పి ఇంకొక మేబీ తమిళ్ డబ్బింగ్ అనుకుంటా. అబ్బో, అదైతే మరి అంటే ఓవర్. మామూలుగా యూత్ ఇలా ఉన్నారు అని మనం అనుకోవాలన్నట్టు అట్లా ఏం లేదు. హీరోయిన్ చూడగానే నాకు నీ ఆశ నచ్చింది అని చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పడం. ఇప్పుడు ఒక అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు, ఆ అమ్మాయి ఇతని ప్రేమకు అంగీకరిస్తుంది, కానీ పెళ్ళి మాత్రం ఫస్ట్ సీనే ఎలా ఉంటుందంటే, ఈ ఇద్దరు దంపతులు విడాకుల కోసం వెళ్తారు. అదేంటి వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉంటూ విడాకులు ఎందుకు అంటే, ప్రేమ కథ బిగిన్ అవుతుంది. ఆ ప్రేమ కథలో అసలు హీరోయిన్ వేరే ఉంటుంది, ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుందామంటే లేదు, ఆ పెళ్ళి మాత్రం వేరే వాళ్ళతో చేసుకుంటారు. ఎందుకు అంటే, ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రులు ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి వాళ్ళు ఎవరి సంబంధం చెప్తే ఆ సంబంధం చేసుకుంటారు. సో ఈ మధ్యలో అయితే నేను లవ్ చేస్తున్నాను, కానీ షరత్ అయితే అది వాళ్ళు చెప్పిన వాళ్ళు నేను చేసుకోవాలని. అంటే ఇక్కడ మనకేంటంటే, అంత ఓపెన్గా ఉండే ఈ హీరోయిన్ నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని వాళ్ళ తల్లిదండ్రులకు ముందే చెప్పొచ్చు కదా, చెప్పదు, పెళ్లి చేసుకుని వీడు ఏమవుతాడంటే, డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఎదురుగా ఫ్లాట్లో ఉన్నటువంటి ఇంకొక జంట, వీళ్ళిద్దరు జంటగా ఉన్నప్పుడు ఆ తర్వాత బ్రేకప్ అయిపోయి ఆ అమ్మాయి విడిగా ఉంటుంది. ఆ అమ్మాయి ఇతగాడు మళ్ళీ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. ఇది కథ. పెళ్లి చేసుకొని మళ్ళీ ఇక్కడ మీకు ఒకటి ఇష్టం, ఆ అమ్మాయికి ఏంటి ఎంతసేపు ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఇవి. సో ఆ ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్తుంది, నేను దూరంగా ఉంటున్నానని బాధపడుతున్నాడు కాబట్టి మళ్ళీ మనం
స్నేహితుల్లాగా ఉంటే సరిపోద్ది కదా, నీకు ఆ విరహం ఉండదు అని చెప్పి విడాకులకి అప్లై చేస్తారు. ఏమన్నా లాజిక్ ఉంది అసలు? ఇప్పుడు అంతా ఈమె ఉద్యోగాన్ని వదలలేకపోతే ఈ సోంబేరిగాడే వేరే ఉద్యోగం కూడా ఉండదు అప్పటికి. ఆమెతో పాటు వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా. లేదు, ఆమె కొన్నాళ్ళు నుండి వస్తాననొచ్చు కదా. అంటే చాలా అడ్వాన్స్డ్ థింకింగ్లో ఉన్నాం మేము అని చెప్పడానికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చేసే ప్రయత్నాలు ఇవి. అలా ఒక 2 లవ్ స్టోరీస్, ఈ లవ్ స్టోరీస్ అనుకుంటే లవ్ స్టోరీస్, లేదంటే లేదు, అలాంటి ఒక 2 సినిమాలు చూడటం జరిగింది. టైంపాస్ కోసం మాత్రం చూడవచ్చు, ఎమోజీ కానీ ఇది కానీ. అంతేగాని అలానే ఉండాలని కానీ చాలామంది ట్రై చేస్తుంటారు సినిమాలు చూసినప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇద్దామా, అలా బిహేవ్ చేద్దామా అని. ఆ రోజులు కాదు. బై.